హలో, నేను మిసేశ్వరరావు. గత వారం రోజుల నుంచి బంగారం ధర పెరుగుతూ వెళ్తూ ఉంది. కానీ బుధవారం రోజు మాత్రం కొంత తగ్గింది, స్వల్పంగా తగ్గింది. దాని స్పీడ్కి బ్రేక్ అయితే పడింది. మరి రాబోయే రోజుల్లో బంగారం రేటు తగ్గుతుందా, పెరుగుతుందా, ఇప్పుడు అసలు కొనుగోలు చేయొచ్చా, ఇలాంటి అంశాల మీద బంగారం ప్రియులు, బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నారు. యాక్చువల్గా నేను పొలిటికల్గా అనేక వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే యుద్ధ సమయంలో కూడా బంగారానికి సంబంధించిన దాని మీద అధ్యయనం చేశాను. అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది, వినియోగదారులు లేరు, కొనుగోలుదారులు లేరు, ఎవరు కొనుగోలు చేయట్లేదని చెప్పి షాపుల వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు బంగారం రేటు పెరుగుతుంది. అసలు అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, వార్ ఎఫెక్ట్ ఏ విధంగా బంగారం మీద పడుతుంది, దీని మీద నేను అధ్యయనం చేసినప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశాలు వచ్చాయి. వచ్చినప్పుడు నేను అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొంతమంది గోల్డ్ సంబంధించినటువంటి అనలిస్టులని ఐడెంటిఫై చేశాను. వాళ్ళల్లో కొంతమంది చెప్పే వాటిని స్టాండర్డ్గా భావించాను నేను. సో వాళ్ళు చెప్పేదాన్ని స్టాండర్డ్గా భావించి వాళ్ళు ఇచ్చినటువంటి విశ్లేషణని మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను. దాంతో నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పొలిటికల్ ఇష్యూస్ కన్నా కూడా గోల్డ్ కొనొచ్చా, కొనకూడదా, ఇలాంటివి అడుగుతున్నారు. బయటికి వెళ్ళినప్పుడు వాస్తవంగా నన్నే అడుగుతున్నారు. సో కాబట్టి బంగారం రేటు విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి, ఒక నిర్ధారణ రావడానికి అంత ఈజీ అయితే కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. దానికి కారణం ఏంటంటే అగ్మార్క్ ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి సర్వేను మీకు గత 4 రోజుల క్రితం అందించాను. అలాగే అంతకుముందు కొంతమంది ఇంటర్నేషనల్ అనలిస్టులు వేసినటువంటి అంచనాలను కూడా మీ ముందు ఉంచాను. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం దాదాపు $3,500 టచ్ అయినప్పుడు దాదాపు 1,00,000 దాటి పరుగులు పెట్టింది బంగారం. సడన్గా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. దాంతో మళ్ళీ బంగారం రేటు పడిపోయింది. పడి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఎంతకు వచ్చింది, $3,150కు వచ్చేసింది. అది ఇంకా మరింత తగ్గుతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంతర్జాతీయంగా చెప్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే తొందరపడి కొనొద్దు, మీరు దాదాపు 2-3 సంవత్సరాల్లో 10 గ్రాముల మేలిం బంగారమే 50,000కు వస్తుంది, 50,000-55,000 మధ్యలో వచ్చేస్తుంది, మీరు తొందరపడి కొనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జాన్ ముల్లర్ చెప్తున్నారు. ఆయన ఇంటర్నేషనల్ అనలిస్ట్ జాన్ ముల్లర్ అనే అతను. సరే, ఆల్రెడీ నేను అగ్మార్క్ సంబంధించిన సర్వేని కూడా నేను ఇవ్వడం జరిగింది. అంత విపరీతంగా పెరిగే అవకాశం లేదు అని చెప్పేసి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం విషయంలో తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే గత వారం రోజుల నుంచి బంగారం రేటు పెరుగుతూ వచ్చింది. దాదాపు 6,000-7,000 దాకా పెరిగింది. ఇవాళ మళ్ళీ ఒక $160 తగ్గింది. ఇది 10 గ్రాముల బంగారం మీద 160 తగ్గింది. చాలా తక్కువ, స్వల్పంగా తగ్గింది. అంటే స్పీడ్కి బ్రేక్ పడింది. అందుకే ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఈ బంగారం ఏంటి పరిస్థితి అని. కానీ షాపుల వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే బంగారం కొనుగోలు చేసేదానికి ఎవరు షాపుల దగ్గర రావట్లేదు, ధైర్యం చేసి కొనలేకపోతున్నారు, కాబట్టి కొనుగోలు తగ్గిపోయాయని చెప్తున్నారు. మరి డిమాండ్ ఏంటి అంటే డిమాండ్ అయితే ఉంది, బట్ కొనుగోలు తగ్గిపోయాయని చెప్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే గోల్డ్ రేట్ అనేది స్థిరంగా లేదు. ఇప్పుడు దాదాపుగా గత 4 సంవత్సరాల నుంచి 40% పెరిగింది ధర. ఎప్పుడు కూడా అంత ర్యాపిడ్గా పెరగలేదు. ఎందుకు పెరిగింది అని అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అనిశ్చితిగా ఉన్నటువంటి పరిస్థితులు, యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏ దేశానికి ఆ దేశం బంగారాన్ని కొనుగోలు చేసి దాచిపెట్టుకునేటువంటి కార్యక్రమం చేసాయి. దాంతో ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి కొనుగోలు చేసాయి. భారత రిజర్వ్ బ్యాంక్ RBI కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంకు తన వద్ద ఉన్నటువంటి బంగారాన్ని మళ్ళీ కొనుగోలు చేసి పెంచుకోవాలని ఆలోచించేట్లా, సఫిషియెంట్గా సరిపోతుందని చెప్పి భావిస్తూ ఉంది RBI. మరి RBI కొనుగోలు చేయట్లేదు, ఇప్పుడు వినియోగదారులు కొనుగోలు చేయట్లేదు, సామాన్యులు కూడా కొనుగోలు చేయట్లేదు, ధర ఎక్కువగా ఉందని చెప్పి. మరి డిమాండ్ అంటే కొనుగోలు చేసేటువంటి వాళ్ళేమో తగ్గారు. మరి డిమాండ్ తగ్గింది కదా బంగారానికి. డిమాండ్ తగ్గినప్పుడు రేటు కూడా తగ్గాలి కదా, కానీ డిమాండ్ తగ్గినంతగా తగ్గట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే ఇదంతా కూడా ఒక మాఫియా, గోల్డ్ మాఫియా.
ఏంటి గోల్డ్ మాఫియా అంటే ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాల్లో లేదా దేశంలో అవినీతి సంపాదన పెరిగిపోయింది. అటు ఉద్యోగస్తులు ఎక్కువ మంది అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇక పొలిటికల్ కరప్షన్కి అయితే అసలు ఇక అడ్డు అదుపు లేదు. మరి వీళ్ళందరూ ఎక్కడ దాస్తున్నారు అని అంటే బంగారం రూపంలో దాన్ని దాస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కరెన్సీ రూపంలో దాస్తే 500 రూపాయల నోటు రద్దు అనేది వినిపిస్తూ ఉంది తరచూ. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా 500 రూపాయల నోటు రద్దు చేయాలి, పెద్ద నోట్లు అవసరం లేదు, ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పరిమితం చేయాలి, రెగ్యులర్ దైనందిన అవసరాల కోసం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. బహుశా రేపు మాపో ఆయనకి నీతి ఆయోగ్ మీటింగ్ కూడా ఉంది. ఆ నీతి ఆయోగ్ మీటింగ్ కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్తారు, మీరు పెద్ద నోట్లు రద్దు చేయండి, 500 రూపాయల నోటు వద్దు అని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటని క్రైటీరియాగా తీసుకున్నారు నీతి ఆయోగ్ చైర్మన్. ఆయన కూడా ఆయన ఇచ్చినటువంటి సూచనని సీరియస్గానే పరిగణలోకి తీసుకున్నారు. తీసుకొని ఈ 500 రూపాయల నోటును రద్దు చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ అప్పుడేమో 2000 రూపాయల నోటు వచ్చింది. నోట్ల రద్దు తర్వాత 2000 రూపాయల నోట్లు రూపంలో బ్లాక్ మనీని బాగానే దాచుకున్నారు, కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ 500 రూపాయల నోటును కూడా రద్దు చేస్తే మళ్ళీ అది ఒక రిస్క్ అవుతుంది. అందుకే గోల్డ్ అనేది సేఫెస్ట్. పైగా గోల్డ్ కొనుగోలు చేసి లాకర్లో పెట్టుకోవచ్చు. కరెన్సీ ఇంట్లో ఉంటే కనుక ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు అవి బయటపడతాయి. ఉద్యోగులకి ఉద్యోగాలు పోవడంతో పాటు వాళ్ళ సస్పెన్షన్ వేట్ కూడా పడే అవకాశం ఉంది. ప్లస్ కరెన్సీని దాచుకుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం కట్లన్నీ బయటకు వచ్చాయి వర్మ ఇంట్లో. ఇప్పటికీ ఆయన మీద కేసు పెట్టలేదు, అది వేరే విషయం. వేరే వాళ్ళ మీద అయితే ఈ పాటికి కేసు పెట్టేసిన వాళ్ళు, ఎఫ్ఐఆర్ పెట్టేసి జైల్లో కూడా పెట్టిన వాళ్ళే. కానీ ఆయన జడ్జి కాబట్టి భారత రాజ్యాంగంలో జడ్జికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉందని చెప్పి ఇప్పుడు ఈ చట్టాలు ఇండైరెక్ట్గా చెప్తున్నాయి. చట్టాలు చెప్పట్లేదు కానీ చట్టాలను అమలు చేయాల్సినటువంటి వాళ్ళు చెప్తున్నారు ఆ సంఘటన బేస్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన డబ్బులు కాలిపోయినాయి. సో అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇప్పుడు మరి దాచుకున్న డబ్బు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. అదే గోల్డ్ అనుకోండి, గోల్డ్ అయితే చాలా పదిలంగా ఉంటుంది, అసలు ఎక్కడికి చెక్కు చెదరదు, దాన్ని కడ్డేల రూపంలోనో లేదా బిస్కెట్ల రూపంలోనో దాచుకోవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కానీ లేదా తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ కానీ చేసినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక రకాలుగా కరప్షన్కి పాల్పడినటువంటి పొలిటీషియన్స్ కానీ లేదా ఉద్యోగులు కానీ మొన్న పంచాయతీ సెక్రటరీని రైడ్ చేస్తే ఏసీబీ అధికారులు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6 కోట్లు 7 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అంటే కరప్షన్ అమౌంట్ ఉద్యోగుల దగ్గర ఎక్కువ మంది దగ్గర పోగుపడి ఉంది, అలాగే పొలిటీషియన్ దగ్గర పోగుపడి ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కేజీల కొద్ది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిట్ విచారణలో కూడా లిక్కర్ స్కామ్లో అదే బయటపడింది. పద్మావతి జ్యువెలర్స్, ఇంకో జ్యువెలర్స్, ఇలా లాస్ట్కి బులియన్ మార్కెట్ దగ్గరికి కూడా వెళ్ళారు. బులియన్ మార్కెట్లో ఉండేటువంటి పెద్దల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు బంగారాన్ని దాదాపుగా కొన్ని కేజీల కొద్దీ కొనుగోలు చేసి, టన్నుల కొద్దీ కొనుగోలు చేసి దాచిపెట్టుకున్నారు. దాని కారణంగా ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది. సామాన్యులు ఎవరు కూడా దాన్ని టచ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. బంగారం, ఒక తులం బంగారం కొనాలంటే భయం పడుతున్నారు మామూలు వాళ్ళు, సామాన్యులు, రోజువారీ కూలీ చేసుకున్నటువంటి వాళ్ళు బంగారం వైపు చూడటానికే భయపడుతున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో పెరిగిపోయినటువంటి అవినీతి సంపద. ఆ కారణంగా ఇప్పుడు బంగారం రేటుని పెరుగుతుందా తగ్గుతుందా అని తలపడినటువంటి విశ్లేషణ చేసేటువంటి వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. జాన్ ముల్లర్ లాంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఆయన అంచనా ప్రకారం తులం 50,000 రావాలి, 10 గ్రాములు 50,000 రావాలి మేలిం బంగారం, మరి రాలేదు. బట్ ఆయన ఏమంటున్నాడు, 3 years టైం పట్టిద్దా దానికి రావాలంటే అంటున్నారు. అగ్మార్కి కూడా తగ్గుతుంది బంగారం అని చెప్పింది, మరి గత వారం అంతా పెరిగింది. అంటే విశ్లేషణకు కూడా గోల్డ్కి సంబంధించిన నిపుణులకు కూడా అర్థం కాని విధంగా మార్కెట్ని తీసుకెళ్ళిపోయింది ఈ కరప్షన్ చేసేటువంటి మాఫియా. సో కాబట్టి ఈ బంగారం మొత్తం రేటు పెరగడానికి కారణాలు ఇవి కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు యుద్ధాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ డిమాండ్కి సప్లైకి మధ్యలో ఖచ్చితంగా ఒక ఈక్వేషన్ ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరుగుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ బంగారం విషయంలో దానికి విరుద్ధమైనటువంటి పరిణామం కనిపిస్తూ ఉంది. అందుకే అంతర్జాతీయ విశ్లేషకులు చెప్పేటువంటి అంచనాలు కూడా సాకారం కావట్లేదు, నిజం కావట్లేదు.
సో కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేయాలా వద్దా అని అంటే స్పష్టంగా కొనాలా లేదంటే అవసరం లేదా అని చెప్పేటువంటి పరిస్థితి ఇప్పుడున్న మార్కెట్లో లేదు. దానికి కారణం అవినీతి సొమ్ము బంగారం రూపంలోకి వెళ్ళిపోతుంది. ప్లస్ మిగతా దాంట్లో పెట్టుబడి పెడితే సేఫ్ లేదు. అందుకే ఇప్పుడు బంగారం మీద పెడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, బంగారం రేట్లు తగ్గుతాయి అంటున్నారు. అందుకని బంగారాన్ని అమ్మేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. బంగారాన్ని అమ్మి ఇతరత్ర అవసరాలు లేదంటే ఇతరత్ర సంబంధించినటువంటి ఉపయోగాలకు ఉపయోగించుకుంటున్నారు. కారణం ఏంటంటే కరోనా మరోసారి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కరోనా అని చెప్పి గత 4 రోజుల నుంచి వినిపిస్తుంది. కరోనా వస్తే ఏమవుద్దో మార్కెట్ తెలియదు. బంగారం ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకని బంగారాన్ని విక్రయించేస్తున్నారు, అమ్మేస్తున్నారు. మనకు 2020 కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత నుంచి బంగారం రేటు తగ్గుతూ వచ్చింది. మళ్ళీ కరోనా పోయిన తర్వాత పెరిగింది. సో కాబట్టి కరోనా మళ్ళీ వస్తుంది కాబట్టి బంగారం విక్రయాలను కూడా ఉన్న బంగారాన్ని అమ్మేసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఈ కారణంగా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి బంగారం మార్కెట్లో. సో ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర చూస్తే కనుక 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 9,748 రూపాయలు ఒక గ్రామ్ వచ్చేసి 99,000 పైన ఉంది. 22 క్యారెట్లు వచ్చేసి 89,000 పైన ఉంది, 89,035 రూపాయలు ఉంది. 18 క్యారెట్లు వచ్చేసి 70,311 రూపాయలు ఉంది. సో ఈ రేటు ఎక్కువ. యాక్చువల్గా 80,000కి పడిపోయింది 2 వారాల క్రితం. ఇప్పుడు మళ్ళీ 1,00,000 టచ్ అవుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ ఇవాళ స్లంప్లోకి వచ్చింది, దిగుతుంది. సో కాబట్టి ఈ ఫ్లక్చుయేషన్స్ని అంత ఈజీగా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో మనకు బంగారం మార్కెట్ ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ.